చేగుంట మండల కేంద్రంలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో జిల్లా యోగాసన అసోసియేషన్ అధ్యక్షులు కర్ణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి చేగుంట మండల కేంద్రంలోని వివిధ పాఠశాల విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు పాల్గొని యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణం గణేష్ రవికుమార్ మాట్లాడారు. యోగా ధ్యానం చేయడం వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఉత్తేజం చెందిన నిత్య యవ్వనంగా ఉండడమే కాకుండా మానసిక ప్రశాంతతతో పాటుగా నిండు నూరేళ్లు ప్రశాంతంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. మీ అంతా అన్ని టీవీలు వస్తాయి చూడండి, కరెక్ట్ చేయండి. సంవత్సరం జూన్ 21వ తేదీన మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రపంచం మొత్తము యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి దీనికి ఆద్యులైనటువంటి నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో మొదటిసారిగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించాడు. సో ఈసారితో దశాబ్ది ఉత్సవాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి చేగుంట పట్టణంలో మరి ఇక్కడ చాలామంది యోగా సాధకులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా యోగాను అభ్యసించడానికి ప్రతినిత్యం వస్తూ ఉన్నారు. తర్వాత ఈరోజు యోగా డే సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి మెదక్ డిస్టిక్లోనే యోగా అంటే చేగుంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా రోజుల నుంచి కూడా యోగాకి ప్రత్యేకత ఏ ఊరు అంటే చేగుంట అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఫ్యూచర్లో కూడా ఈ విధంగా జరుపుకోవాలని యోగా దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్ది యోగా డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మెదక్ జిల్లా యోగా అసోసియేషన్ పిలుపు మేరకు మరి యోగా దినోత్సవాన్ని చేగుంటలో ఘనంగా నిర్వహించుకున్నాం. మరి భారతదేశాన్ని విశ్వగురువుగా పరిచయం చేసేదిగా విశ్వగురువుగా ఉంచే ప్రయత్నంలో యోగాని ముందుంచిన ప్రీతం ప్రధాని గారికి ప్రత్యేక అభినందనలు. మరియు మెదక్ జిల్లాలో యోగాని పటిష్టం చేసి పల్లె గ్రామాన మండలాన్ని కూడా ఇక్కడ అందరికీ అందజేసిన మరి కోచ్ కర్ణ గణేష్ అన్న గారికి, వారి ద్వారా మరి ఇక్కడ వందల్లో వేలల్లో మరి విద్యార్థులు యోగాను అనర్గళంగా సులువుగా నేర్చుకొని చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి కేవలం యోగా ద్వారానే నియమితులయ్యారని చెప్పడానికి మేమందరం చేగుంట నుంచి గర్విస్తున్నాం. మరి దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది చాలా అవసరమైన క్రియ. మరి ఈ రోజుల్లో విద్యార్థులు అయితేమి, ఉపాధ్యాయులు అయితేమి, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అయితేమి అందరికీ కూడా ఏదో రకమైన ఒత్తిడి అనేది ఉంది. కాబట్టి దాన్ని ఒత్తిడిని జయించాలి అంటే యోగా తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా స్కూళ్ళల్లో నేర్చుకొని, ఇళ్లలో కూడా నేర్చుకొని యోగాన్ని మరి యోగమే జీవం అనే విధానాన్ని అందరూ కూడా ప్రపంచానికి చాటి చెప్పి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, దానికి కేవలం ఒకటి యోగా ద్వారానే మరి పరిష్కారం కాబడుతుందని మరి ఈ అవకాశం ఇచ్చిన మెదక్ జిల్లా యోగా అసోసియేషన్కి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. దశాబ్ది అంతర్జాతీయ యోగా ఉత్సవాన్ని కూడా చేగుంటలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఈరోజు జరపడం జరిగింది. నరేంద్ర మోడీ గారు తెచ్చిన ఈ గుర్తింపు వల్ల ప్రపంచంలోనే 177 దేశాలు ఈరోజు దాదాపు అన్ని దేశాలు చేస్తున్నాయి, కానీ పర్టికులర్గా 177 దేశాలు ఖచ్చితంగా యోగాను అనుసరిస్తున్నాయి. దాని ద్వారా అంతర్జాతీయంగా యోగాకి ఖ్యాతి రావడమే కాక భారత ఖ్యాతి కూడా ఇన్మడించింది. ప్రతి సంవత్సరం చేయడమే కాదు, ప్రతిరోజు ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో ఖచ్చితంగా చేస్తే ఆరోగ్యాన్ని కానీ శరీర సౌందర్యాన్ని కానీ యోగా అన్ని రకాలుగా పాల్పడుతుంది. పూర్వం ఇది శివుని ద్వారా యోగా అనేది వచ్చింది. తర్వాత 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి దీన్ని 84 లక్షల ఆసనాలు సృష్టించి
ఆ రోజు నుంచి కూడా ఈరోజు మన భారతదేశంలో ఆచరించడం జరుగుతుంది. దీని ద్వారా ఆరోగ్యమే కాక అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. ఈ యోగా స్పోర్ట్స్ కోటాలో కూడా వచ్చింది. దీని ద్వారా ఉద్యోగ ఉపాధి ఉన్నత చదువులకు కూడా ఇది ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరు దీన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా ఉన్నప్పుడు కూడా 14 సార్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో అసోసియేషన్ దాంట్లో 14 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టింది. మరియు స్కూల్ గేమ్స్ లో 13 సార్లు కొట్టి 27 సార్లు యోగా ఓవరాల్ ఛాంపియన్ గా మెదక్ జిల్లా నడిచింది. దాని ద్వారా కూడా ఎంతో మంది క్రీడాకారులు దాదాపు అందరూ కూడా లైఫ్ లో సెట్ అయిపోయారు. ఉద్యోగాల ఉపాధి కానీ అన్ని రకాలుగా పొంది లైఫ్ లో సెట్ అయ్యారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా దీన్ని యోగాని ఎంచుకొని భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి ఉన్నత చదువులకు వాడుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. దశాబ్ది అంతర్జాతీయ యోగా ఉత్సవాన్ని కూడా చేగుంటలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఈరోజు జరపడం జరిగింది. నరేంద్ర మోడీ గారు తెచ్చిన ఈ గుర్తింపు వల్ల ప్రపంచంలోనే 177 దేశాలు ఈరోజు దాదాపు అన్ని దేశాలు చేస్తున్నాయి, కానీ పర్టికులర్గా 177 దేశాలు ఖచ్చితంగా యోగాను అనుసరిస్తున్నాయి. దాని ద్వారా అంతర్జాతీయంగా యోగాకి ఖ్యాతి రావడమే కాక భారత ఖ్యాతి కూడా ఇన్మడించింది. ప్రతి సంవత్సరం చేయడమే కాదు, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ఖచ్చితంగా చేస్తే ఆరోగ్యానికి కానీ శరీర సౌందర్యాన్ని కానీ యోగా అన్ని రకాలుగా పాల్పడుతుంది. పూర్వం ఇది శివుని ద్వారా యోగా అనేది వచ్చింది. తరువాత 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి దీన్ని 84 లక్షల ఆసనాలు సృష్టించి ఆ రోజు నుంచి కూడా ఈరోజు మన భారతదేశంలో ఆచరించడం జరుగుతుంది. దీని ద్వారా ఆరోగ్యమే కాక అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. ఈ యోగా స్పోర్ట్స్ కోటాలో కూడా వచ్చింది. దీని ద్వారా ఉద్యోగ ఉపాధి ఉన్నత చదువులకు కూడా ఇది ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరు దీన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా ఉన్నప్పుడు కూడా 14 సార్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో అసోసియేషన్ దాంట్లో 14 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టింది. మరియు స్కూల్ గేమ్స్ లో 13 సార్లు కొట్టి 27 సార్లు యోగా ఓవరాల్ ఛాంపియన్ గా మెదక్ జిల్లా నడిచింది. దాని ద్వారా కూడా ఎంతో మంది క్రీడాకారులు దాదాపు అందరూ కూడా లైఫ్ లో సెట్ అయిపోయారు. ఉద్యోగాల ఉపాధి కానీ అన్ని రకాలుగా పొంది లైఫ్ లో సెట్ అయ్యారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా దీన్ని యోగాని ఎంచుకొని భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి ఉన్నత చదువులకు వాడుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.